మనం శ్రవణం చేస్తున్నాము. అటువంటి దివ్య చరిత్రను ఒక భక్తి భావంలో పండిపోయినటువంటి ఒక మహాత్ముడు రచించిన రామచరిత మానసాన్ని చదువుకునేటువంటి అదృష్టాన్ని మనకు కల్పించినటువంటి శ్రీ గురుకుల సంస్థ వారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా తక్కువే. వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు, మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటూ ఈ కార్యక్రమ శోభను ఇనుమడింపజేస్తున్నటువంటి వారు ఆత్మీయులైనటువంటి శ్రోతలు, వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్షాలు సమృద్ధిగా వారి యందు ప్రతిఫలించి వారి జీవితాలు దివ్యకాంతితో శాంతితో వెలుగొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. హరే కృష్ణ గురువు గారు, సుప్రభాతం అండి. నమస్కారం. హరే కృష్ణ, సుప్రభాతం, నమస్కారం తల్లి. అందుకోసమే ఈ కార్యక్రమం శోభాయమానంగా ముందుకు సాగుతుందని అన్నాను. ధన్యవాదాలు గురువు గారు. మళ్ళీ వచ్చేసాం. సంతోషం తల్లి. శుభోదయం, శుభోదయం. మీ అందరికీ ఆశీస్సులు తల్లి, చిన్న చిరంజీవులందరికీ. సరే, మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి కార్యక్రమం లోపట, ఈ కథాంశం లోపట ఎంతవరకు వచ్చాము, ఎక్కడ నిలిచిపోయాము, మరి మధ్య 2 రోజులు మనకు ఈ ఖాళీ ఏర్పడడం వల్ల మనం ఆ స్మృతులు ఎంతవరకు ఈ కథకు అనుసంధించి మీ లోపల ఉన్నాయో వాటిని ఒకసారి మీరు తెలియజేయండి. తర్వాత మనము ఈ కథాంశం లోపలికి ప్రవేశిద్దాం. శివధనుసు విరిచి నాకు గుర్తున్నంత వరకు గురువు గారు, శివధనుసు విరిచి రాముడు అంటే సీతాదేవి స్వయంవరం కోసం ఆయన పేరేంటి, జనక మహారాజు ఇది అనౌన్స్మెంట్ చేస్తారు. అయితే ఆ శివధనస్సు సర్లే ఏముంది, ఎవరైనా ఎత్తగలరు అనేసి అనుకుంటారు, కానీ అంతటి రాక్షసుడు అయినా రావణుడే ఎత్తలేకపోయి, మళ్ళీ అందరూ పాపం భయపడతారు. రావణుడే ఎత్తలేకపోయాడు, అంతటి శివధనస్సు ఎవడెత్తగలడు, ఎలా ఈ పిల్లకి పెళ్ళవుతుంది అని. అయితే సీతాదేవి ఏంటంటే అక్కడ రాముడిని చూసి, అయ్యో మా నాన్న ఎందుకు ఈ శివధనుస్సు ఎత్తడం ఇలాంటి పని పెట్టారు అని ఆమె కొంచెం మనసులో అనుకుంటుంది. అది అయితే రాముడు వచ్చి శివధనుస్సుని అదేంటి 2 ముక్కలు చేయడము, అది అంతవరకు అయినట్టు గుర్తు నాకు. సంతోషం తల్లి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అంతవరకే అయింది. తర్వాత ఇంకెవరైనా చెప్తే చెప్పండి, లేదంటే కథాంశం లోపలికి వెళ్ళిపోయింది. సరే, వాణి గారు చెప్పండి. నమస్కారం గురువుగారు. సీతాదేవి మనసులో పార్వతీదేవిని వేడుకుందిట, శివధనస్సును తేలికగా చెయ్యి తల్లి, ఒకవేళ శివధనస్సును భంగం చేయలేకపోతే నాకు శ్రీరాముడితో వివాహం జరగదేమో అని సీతాదేవి కూడా మనసులో పార్వతీదేవిని వేడుకుందిట. పార్వతీదేవి నీకు అలా అభయం ఇచ్చిందిట. తర్వాత విశ్వామిత్రుడు కూడా వాళ్ళని ఆశీర్వదించాడు, తప్పకుండా మీకు జయం కలుగుతుంది అని. అప్పుడు శ్రీరాముడు గురువుని తలుచుకుని అతి లాఘవంగా శివధనుస్సుని ఎత్తాడు. అందరూ చూస్తూ ఉండగానే శివధనుస్సు కాంతులు సభంతా పాకేయి దిక్కులన్నీ పిక్కటిల్లేలాగా శబ్దాలు మారుమోగి అందరూ భయపడేలాగా శివధనుస్సు భంగం అయ్యింది. శతానందుడి ఆజ్ఞతో సీతాదేవి మాలతోటి రాజహంసలాగా నడుచుకుంటూ వస్తోంది. ఆ సీతారాముల గంట సౌందర్యము శృంగారము 2 ఒక దగ్గర కలిసినట్టు, ఈ వీరరసానికి పతాకా స్థాయిలో ఉండేటువంటి శక్తి ప్రదర్శితమైనట్టు అందరూ కనుగొన్నారు. ప్రభు పాదాలకు ప్రణమిల్లమని చెప్పారు, మంగళహారతులు ఇస్తూ ఉన్నారు నగర ప్రజలు.
సీతాదేవి ఆయన పాదాలని తాకడానికి భయపడిందట. అంటే ఇది తులసీదాసు గారి యొక్క భావన. గౌతమ పత్ని అయిన అహల్య చూసి స్మరించి ఆయన పాదాలని చేతితో తాకడం వల్ల ఏం జరుగుతుందో అనేటువంటి భావన ఆమెకు కలిగింది అని చెప్పేసి ఇక్కడ తులసీదాస్ గారు తన హృదయాన్ని ప్రకటిస్తున్నాడు. దాన్ని చూసి శ్రీరాముడు తనలో తాను నవ్వుకున్నాడు. సీతాదేవి మనకు కాకుండా రామునికి దక్కింది కదా, ఈ యువ కిషోరానికి దక్కింది కదా, ఈ పిల్లవాడెంత, వీడి బలం బాహుబలం ఎంత, మరి మన ముందే ఆ సీతను చేపట్టగలుగుతున్నాడు కదా అని చెప్పేసి దుష్టులు మూర్ఖులు అయిన రాజులు క్రుద్ధులై పళ్ళు అక్కడ కూర్చున్న దొరికితే పళ్ళు పటపట నూరుతున్నారట, పెదవులు కొరుక్కుంటున్నారట, చేతులు విసుక్కుంటున్నారట, ముఖాలు కందగడ్డల్లాగా మారిపోయాయట ఎర్రగా. ఆ కవచాల్ని ధరించి మరి ధనుర్బాణాల్ని తీసుకొని ఇక బీరాలు కలుగుతున్నాడు ఒక్కడొక్కడు. పర్వతాల్ని ముక్కలు చేయగలిగినటువంటి నా బాణాలతోటి ఈ శ్రీరామచంద్రుని పరాజితుణ్ణి చేసి సీతను నేను ఎత్తుకొని పెడతాను, ఎవరు నాకు అడ్డొస్తారో చూస్తా అని. ఇంత తెలిసినా కూడా మూర్ఖులు ఈ విధంగానే ఉంటారు లోకంలో. అంతా జరుగుతున్నది అంతా ప్రత్యక్షంగా కనిపించినా కూడా అది కైలాస పర్వతాన్ని ఎత్తగలిగినటువంటి రావణుడు ఆ శివధనుస్సును ఎత్తలేకపోయాడని తెలిసినా కూడా తామేదో పొడి చేస్తాము అనేటువంటి భావనతోటి వాళ్ళు ఉడికిపోతున్నారు, భీరాలు పలుకుతున్నారు. వీలు కాకపోతే రాముని అడు తోసేసి సీతలందరం కలిసి బలవంతంగా ఎత్తుకొని పోదాం, ఈ పూలరెమ్మను శ్రీరామునికి దక్కనివ్వకూడదు అని అటువంటి భావంతో ఆలోచన చేస్తున్నారు. ఈ రాకుమారుని ఇద్దరిని బంధించి ఈడ్చుకొని పెడదాం, ధనుర్భంగం చేసినంత మాత్రంలో అయిపోలేదు, మేం బ్రతుకుండంగా సీతను ఎవరు పెళ్లి చేసుకుంటారో చూస్తాం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. అక్కడ ఒక సందడి, ఒక సవ్వడి, ఒక కోలాహలము చెలరేగుతుంది. మాకు వ్యతిరేకంగా ఎవరైనా జనక మహారాజుకు సహాయపడినచో వారితో పాటు ఆయనను కూడా యుద్ధంలో పరాజితుల్ని అంటే ఓడించి సీతను తీసుకొని వెళతామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. సజ్జనులైనటువంటి కొంతమంది రాజులు, బుద్ధిమంతులు, లోకంలో అందరూ మూర్ఖులే ఉండరు కదా, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, కొంత అనుభవం గడించినటువంటి వాళ్ళు, కొంత విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు, ఒక వివేకంతో ఆలోచించగలిగేటువంటి వాళ్ళు ఆ మూర్ఖులను చూసి అన్నారట, మిమ్మల్ని చూస్తే సిగ్గుకే సిగ్గు అయిపోతుంది మూర్ఖులారా, అది అసలు కదిలించడానికినే మీకు చేత కాలేదు, అమాంతం ఎత్తి విరిచేసిన వీరునితోటి ఏదో ఇట్లా ఆటాడినట్టు ఆయనను ఓడించి తీసుకొని సీతను తీసుకొని పోతామని అంటున్నారు. మీ బలపరాక్రమాలు, మీ గౌరవ ప్రతిష్టలు, ఆ ధనుస్సు రాముడు ఎత్తడంతో అన్ని అడుగంటిపోయినా ఇంకెక్కడ మిగిలినాయి మీకు? ఇంకా ఆ తర్వాత ఏమైనా మిగిలి సిగ్గు లజ్జ ఉంటే తలలు ఉంచుకొని మీ ఊళ్ళకు మీరు వెళ్ళిపోండి, కానీ అవి కూడా వదిలిపెట్టి ఆయనను తోటి యుద్ధం చేస్తామంటే ఆ కనీస మర్యాద కూడా మీకు మిగలదు. మీ వీరత్వము ఇప్పుడే రెమ్మలు వేస్తుందోమో మారాకు తొడుగుతుందో ఏమో కానీ శ్రీరామచంద్రుడు వీర్యం లోపట, శౌర్యం లోపట, ధైర్యం లోపట మిన్ను ముట్టినవాడు, ఆకాశాన్ని తగిలినవాడు. అంతటి వాటితో మీకు తగాదానా? మీరు ఒకవేళ అట్లా చెయ్యాలి అని అనుకుంటే ఈ దుష్టత్వం వల్ల మీరు అనుభవించే అవమానానికి ఇక లోకంలో అంతకంటే మించి ఏమి ఉండదు అని అనే వరకు పెద్దవాళ్ళు మాట్లాడే వరకు ముఖాలన్నీ నల్లబడిపోయాయి వాళ్ళకు. దేకహురామహి నయన భరిప్తది ఇరిషామధుకోహు లఖన రోషుపావకు ప్రబల జాని సలభజని కోహు. ఏమిటయా? ఈర్ష, గర్వం, క్రోధం ఇవన్నీ మీ లోపట సలసల మరిగిపోతున్నాయి. శ్రీరామచంద్రుని ఒకసారి కండ్ల పండుగ చూడండి, అవన్నీ అడిగిపోయి చల్లబడతారు, మీ హృదయాలు చల్లనవుతాయి. లేకపోతే ఆ లక్ష్మణ స్వామి యొక్క క్రోధాగ్ని జ్వాలల లోపల మీరందరూ కూడా మాడి మసైపోతారు. ఏమనుకుంటున్నారు? జాగ్రత్తగా ఆలోచించండి సుమా అని చెప్పి అక్కడ ఉండేటువంటి పెద్దలు చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే వాళ్ళందరికీ కొంత ఆలోచన కలిగింది.
ఏదో గరత్మంతునికి ఆ అర్హమైన ఆహారము కాకి కోరుకుంటే దానికి దక్కుతుంది. ఒక మహావిష సర్పాన్ని ఆకాశంలోంచి చూసి అమాంతం దాన్ని ఒక అనకొండ లాంటి కొండ చిలువను కూడా అమాంతం లేపుకొని పోయి గరత్మంతుడికి ఒక కాకి పోటీ పెట్టుకొని ఆ అనకొండను నేనైతే ఒక్క కాలుతోటే ఒంటి కాలుతోటే లేపుకొని పోయేదాన్ని నేను అనడము ఎంతవరకు సబబు? మీరు కూడా అట్లే ఉన్నారు. సింహం యొక్క ఆహారం కుందేలుకు లభిస్తుందా? అకారణ కోపిష్ఠులకు సుఖము శాంతులు ఎక్కడ లభిస్తాయి? అకారణంగా కోపము, ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ పెట్టుకునే వాళ్లకు సుఖం శాంతి లభించవు. ఆ లభించేటువంటి మార్గాలకు వాళ్లే అడ్డుగోడలు కట్టుకున్నారు. వాళ్ళు ఊరికే సుఖం శాంతి కావాలంటారు, సుఖం శాంతి వచ్చేటువంటి మార్గాలకు అడ్డంకులు అడ్డుతెరలు వేస్తారు. శివవైరి సమస్త సంపదలను కాంక్షించినట్లు చూడండి, శివుణ్ణి ద్వేషించేవాడు ఐశ్వర్యం కావాలనుకుంటే వస్తుందా? ఐశ్వర్యానికి అధిపతి ఈశ్వరుడు. ఆయన ఈశ్వర అంటే ఐశ్వర్యానికి అధిపతి అనే అర్థం. అటువంటి సమస్త సంపదలకు అధినాథుడైన పరమేశ్వరుని కాదంటే వాళ్ళకు సంపదలు దక్కుతాయా? దురాశాపరులు కీర్తికై ప్రాకులాడినట్లు, దురాశతో కొట్టుమిట్టే ఆడేవాళ్ళు తమ కీర్తి కావాలనుకుంటే తమ ఆశలను వదిలి విశాలమైన హృదయంతో ఉంటే కీర్తి దానంతటికి అది వస్తుంది. హృదయం వినమ్రంగా ఒక పల్లంగా ఉంటే దాంట్లోపటికి నీరు, గౌరవం అనే నీరు జారుకుంటుంది. అట్లా లేనటువంటి మిట్టగా ఉన్నటువంటి నేల మీదకి ఎగబ్రాగిపోదు కీర్తి అనే జలం. కాబట్టి కాముకుడైనటువంటి వాడు నిష్కళంకుడుగా ఉండాలంటే సాధ్యమవుతుందా? వాని కామంతోనే వాడు కళంకి, వాడు చ్యుతుడు, వాడు పాతకుడు, పతితుడు అయిపోతాడు. శ్రీహరి యొక్క పాదపద్మములైన పట్ల విముఖులైనటువంటి వాళ్లకు మోక్ష సామ్రాజ్యం లభిస్తుందా? మోక్షం లభించాలంటే మోక్షాధినాథుడైన శ్రీనాథుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడాలి. అంతేగాని ఆయనను ద్వేషించి నాకు మోక్షం రావాలంటే అది ఎప్పటికీ కూడా వచ్చేది కాదు. కాబట్టి ఓ రాజవర్యులారా, సీతాదేవిని మీరు కోరుకోవడం అనేది ఒక నిరుపేదవాడు ఒక బంగారు కొండను కోరుకున్నట్టు. మన దగ్గర 10 రూపాయలు ఉంటున్నాయి, కానీ మనం బజార్ లోపలికి వెళ్ళి 1000 రూపాయల వస్తువును చూసి అది నాకైతే బాగుండే అని అనుకుంటే అది ఎట్లా కూడా మనకు లభించదు. కాబట్టి మనము సీత పట్ల మనకుండేటువంటి దుర్భావనను వదిలిపెట్టి జాగ్రత్తగా గౌరవ భావంతో మెలిగినట్లయితే మనకి ఇక్కడ లభించేటువంటి గౌరవం లభిస్తుంది. మనము స్వాగతం, ఎంత స్వాగతం నిలిపారో అంత వీడుకోలు ఘనంగా పలికి మనల్ని పంపిస్తారు అని ఇట్లా కోలాహలం జరుగుతుంటే సీత భయపడింది. ఆ సఖులు ఆమె యొక్క స్నేహితులు ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ ఉండడం అనవసరం అని చెప్పేసి శ్రీరాముడు సీతాదేవిని మనస్సులో మెచ్చుకుంటూ ఉన్నాడు. తన సహజ గమనముతో గురువు వద్దకు వచ్చాడు. ఆ శివధనుస్సు విరిచాడు, సభ అంతా కలయ చూశాడు. మళ్ళీ గురువు చెంతకు తన ఆసన సమీపానికి వచ్చేశాడు. విధాత ఏమి చేస్తున్నాడు, బ్రహ్మ ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది అని సీతాదేవి ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. రాణులందరూ కలవరపడి చూస్తున్నారు. రాజుల మాటలు విని లక్షణుడు ఇటు అటు చూచుతుండెను. అన్నగారి ఆజ్ఞ లేదు కాబట్టి ఆయన ఏం చేయడానికి పాలుగోక అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అరుణ నయన భృకుటి కుటిల చితవత నృపన్హసకోప మనహు మత్త గజగన నిరకి సింగికి సరోహి చూప. అంటే లక్ష్మణుని కన్నులు ఎర్రగా అయిపోయాయి. భృకుటి ముడిపడ్డది అంటే కనుబొమలు ముడుచుకున్నాయి. ఆ ముడిపడినటువంటి భృకుటి లోపట క్రోధాగ్ని జ్వాలలు సుళ్ళు తిరుగుతున్నాయి. సింహకిషోరం ఏనుగుల గుంపును చూసి గర్జించి మీద దుంకడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆరాటపడుతున్నాడు లక్ష్మణుడు. వృద్ధులైన ఆ మూర్ఖరాజుల వైపు చూస్తున్నాడు. దాంట్లో కొందరు అనునయించి ఓదార్చే రాజులు కూడా ఉన్నారని ఆగుతూ ఉన్నాడు.
ఈ గందరగోళం అంతా చూసి స్త్రీలందరూ కూడా వ్యాకుల పడ్డారు. రాజులను దూషిస్తున్నారు. వీళ్ళేం రాజులు, ఎక్కడ రాజులు, ఏ రాజ్యాల్ని పరిపాలిస్తున్నారు, ఎక్కడ ఏ సంస్కారం లేదు. రాజు అంటే ఉండవలసినటువంటి గాంభీర్యము, దర్పము, ఔదార్యము, ఔన్నత్యము, నమ్రత ఇవన్నీ కూడా ఆ రాజు స్థాయికి తగినట్లుగా ఉండాలి అని ఇట్లా కోలాహలం జరుగుతుంటే అదే సమయంలో భృగు వంశంలో జన్మించినటువంటి వాడు, మహాపరాక్రమశాలి అయినటువంటి వాడు 21 సార్లు రాజులను తరిమి 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 వేటాడి వెంటాడి నరికి సంహరించినటువంటి మహాభయంకరుడైనటువంటి పరశురాముడు ఆ సభలో అక్కడికి వచ్చాడు. ఆయన చూడగానే రాజులందరూ అట్లే చల్లగా చెప్పబడి నోళ్లు తడుపుకుంటూ, పెదవులు తడుపుకుంటూ, నాలుకలు ఎండిపోయి, కళ్ళు గుడ్లు నిలువు గుడ్లు పడి చూస్తూ అట్లే ఉనికి పోతున్నారు. ఆకాశంలో ఒక గరుడ పక్షిని చూసి చిన్న చిన్న పక్షి పిల్లలు తమ తల్లి రెక్కల మాటనో గూళ్ళలోపట్నో ఎక్కడనో పొదల్లోపట్నో దాక్కున్నట్టు పరశురాముని చూసిన వెంబడే రాజులందరూ కూడా భీత చిత్తులైపోయారు, భయపడిపోయారు, భయాక్రాంతులైపోయారు. ఆయన యొక్క భీకరమైన అరుణవర్ణ శరీరం అంత ఎత్తుగా ఉంది. దానిపైన భస్మం అలదుకున్నాడు. లలాటం పైన త్రిపుండ్రాలు శోభిల్లుతున్నాయి. శిరస్సు పైన జటాజూటము కిరీటంలాగా వెలుగొందుతూ మేఘమండలంలాగా ప్రకాశిస్తూ ఉంది. ఆయన ఆ సుందర ముఖచంద్రుడు ఆ పరశురాముని యొక్క ముఖమంతా కూడా ఎర్రగా ఎర్రబారిపోయింది. ఆయన కనుబొమలు కూడా ముడుచుకొని ఉన్నాయి. బోధంతో ఎర్రుపెక్కిపోతున్నాడు. కఠాలు అదురుతున్నాయి, కణతలు అదురుతున్నాయి, దవడలు అదురుతూ ఉన్నాయి. ఆయన పరశురాముడని పేరు వింటేనే భయపడి అదురుకొని ఎక్కడనో చాటుమాటును దాక్కునేటువంటి ఆ రాజలోకం అంతా కూడా ఆయన యొక్క భీకరమైనటువంటి ఆకారాన్ని చూసి ప్రాణాలు లేవు. వాళ్ళందరూ కూడా ఏకమయ్యారు. అమ్మాయి ఎవరు మాట్లాడుతున్నారు, కొంచెం మ్యూట్ చేసుకోండి. మహావృషభం యొక్క మూపురంలాగా ఎత్తైనటువంటి భుజానలతోటి, విశాలమైనటువంటి రొమ్ముతోటి, దీర్ఘమైనటువంటి బాహువులతోటి, యజ్ఞోపవీతంతో, రుద్రాక్షమాలతోటి, జింక చర్మం ధరించి ఉన్నటువంటి వల్కలదారి అయినటువంటి వాడు, చేతుల్లో ధనుర్బాణాలు, 2 తూణీరములు, భుజమున గండ్రగొడ్డలి ధరించినటువంటి వాడిని, భీకరాకారుణ్ణి పరశురాముని చూశారు. అని అతడు మునివేషధారి అయినప్పటికీ కూడా చెప్పలేనంత కఠోరంగా కనిపించేటువంటి ఆయన యొక్క దృష్టి చూసి ఎవరు కూడా ఓర్చలేకపోయారు. వీర రసానికి ప్రతిబింబంలాగా ఉన్నాడు. రాజుల మధ్యకు వచ్చి అన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాజులకు మృత్యుదేవత సమీపించిందే ఏమన్నట్టు ఉంది వాతావరణం అంతా. రాజులందరూ కూడా వికల మనస్కులైపోయారు. ఎవరికి మనసులో చప్పుడైతే పక్షులు లేచిపోయినట్టు చెప్పండి గురువు గారు. అంతరాయం. ఆ విధంగా పక్షులన్నీ భీకరమైన శబ్దానికి పక్షులన్నీ ఎగిరిపోయినట్టు ఆ వాళ్ళ ఇంతవరకు ఉండేటువంటి ముసురుకున్నటువంటి ఆలోచనలన్నీ ఎగిరిపోయాయి. ఏం లేకుండా వాళ్ళందరూ కూడా సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నారు. కులగోత్ర నామాలు చెప్పుకుంటూ అహంబో అభివాదయ్యే అంటూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా పరశురాముడు, ఏ క్షత్రియుడైనా ఏ మహావీరుడైనా పరశురాముని చూస్తే వాని ఆయువు చెల్లినట్లే, వానికి భూమిపైన నూకలు ముగిసినట్లే. అది అందరు కూడా అది భావిస్తున్నారు. ఎవడిపైన దృష్టి పడుతుంది, ఎవడు హతుడవుతాడు, ఏమవుతుంది అని. జనక చక్రవర్తి కూడా పరశురామునికి ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్సులు చేసి సీతాదేవిని పిలిచి ఆమెతో కూడా నమస్కరింపజేశాడు. పరశురాముడు ఆమెను ఆశీర్వదించాడు. శరులు మిగులు హర్షించారు. ఆశీర్వాదం అంటే సుఖీ భవ, చిరంజీవి భవ, దీర్ఘాయురస్తు, దీర్ఘ సుమంగళి భవ అని ఏదో ఒకటి అంటారు కదా. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని అన్నాడు అనుకోండి, అయిపోయింది. పరశురాముడు అభయం ఇచ్చినట్టే అయిపోయింది. దాంతో స్నేహితులందరూ చాలా సంతోషపడ్డారు.
పిమ్మట విశ్వామిత్రుడు రామం అట్లా నిలబడి ఉంటే రామలక్ష్మణులు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారాలు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు పేర్లు చెప్పుకున్నారు, గోత్ర నామధేయాలని చెప్పుకున్నారు. చెప్పిన తర్వాత వీళ్ళు దశరథ మహారాజు యొక్క కుమారుడు రామలక్ష్మణుడు అని కూడా తెలియజేశాడు జనకుడు. ఆ సుందర రాజకుమారుల జంటను చూసి పరశురాముడు పరవశించిపోయాడు. ఆ అందం, లోకాతీతమైనటువంటి ఆ సౌందర్యం, ఆ ఆకర్షణ అది పరశురాముని హృదయాన్ని లాగివేసింది. మన్మధుడై, తేజస్వంతుడై, మోహనాకారుడై, మనోజ్ఞ సుందర శరీరంతో భాషించేటువంటి ఆ రామలక్ష్మణులను చూశాడు. పరశురాముడు కనురెప్పలు వాల్చకుండా అట్లే చూస్తున్నాడు. ఆహా, కళ్ళు ఉన్నందుకు ఇంతటి సౌందర్యాన్ని చూసే భాగ్యం లభించింది. కళ్ళు ఉన్నందుకు చారితార్థ్యం ఈ శరీరానికి కాదు, ఈ దేహానికి కాదు, ఈ జీవితానికి ఒక చరితార్థత ఏర్పడ్డది. కళ్ళు ఉన్నాయి, ఇంత అందమైన, ఇంత మోహనాకారమైనటువంటి శరీరాన్ని, సౌందర్యాన్ని చూశాము కదా అని చెప్పేసి రిపవాల్చకుండా చూస్తున్నాడు. ఒక్కసారి సభాభవనంలో అందరి వైపు చూశాడు. కలయ చూసి తనకేమీ తెలియనట్లు ఈ జనసమూహం అంతా ఇక్కడికి చేరడానికి కారణం ఏమిటి అని అడిగాడు. జనకుణ్ణి కోపోద్రిక్తుడై ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే అప్పుడు అక్కడ ఎందుకు సమావేశమయ్యారో రాజులందరూ జనకుడు చెప్పాడు. జనకుని ప్రత్యుత్తరాన్ని వింటూనే నేలపై పడి ముక్కలై ఉన్నటువంటి శివధనుస్సును చూశాడు. ఆయన శివధనుస్సును విరిచాడు అని చెప్పాడు కదా, ఇట్లా చూశాడు. చూస్తే అక్కడ ముక్కలై పడిపోయింది, 3 ముక్కలై పడి ఉన్న శివధనుస్సును చూస్తే ఆయనకు కోపము కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది. ఆ వరదలో ఎవడు కొట్టుకుపోతాడో తెలియదు. కఠోరంగా పలుకుతున్నాడు. ఆకాశం ప్రతిధ్వనులు ఈరుతూ ఉంది. ఆయన మారుమ్రోగిపోతుంది. ఆ దిశలన్నీ, ఆ భవన ప్రాంగణం అంతా కూడా. ఓ మూర్ఖ జనకుడా, ధనుస్సును విరిచింది ఎవరో చెప్పు, వెంటనే అతన్ని చూయించు, లేకపోతే నీ రాజ్యాన్ని అస్తవ్యస్తం చేసేసి మట్టిలో కలిపేస్తాను అని అంటే జనకుడు భయంతో ప్రత్యుత్తరం చెప్పడానికి ఆయన గొంతులోంచి మాట రావడం లేదు. ఈ కుటిలాత్ములైనటువంటి రాజులందరూ కూడా ఇప్పుడు బాగా అయింది, సీతను మనకి ఇవ్వనందుకు ఇప్పుడు వీనికి తగిన బుద్ధి చెప్పడానికి పరశురాముడు వచ్చాడు అని చాలా సంతోషించింది. ఆ బుద్ధి ఎట్లా చెప్తాడో చూసి ఇంకా ఆనందించాలని గుడ్లు మిటకరించి చూస్తున్నారు. పురజనులేమో కలత చెందారు, మహారాజుని ఏం చేస్తాడు అని చెప్పేసి. అందరి హృదయాల్లో భయాందోళనల మేఘాలు అలుముకుని సూర్యుని అడ్డుకున్నటువంటి మేఘాల్లాగా వ్యాపించిన భయాందోళనలకు చీకటి లాగా వాళ్ళ మనస్సు లోపల ఒక బాధ, దుఃఖం అనేది, విచారం అనేది పేరుకుపోయి ఉంది. సీతాదేవి క్షణమొక యుగంలాగా గడుపుతూ ఉంది. ఏం జరుగుతుంది అని చెప్పి జనులెల్లరూ భయభ్రాంతులైపోయి చూస్తున్నారు. శ్రీరాముడు చూసి పరశురామునితోటి ఈ విధంగా అంటున్నాడు. ఆయన గురించి ఏం పెద్దగా పట్టించుకోకుండా, బహుధనుహితోరి అరికాయి కబహున ఆసి రిసకీని గోసాయి యహిదను పరమ మతాకి హితోతు సునిరిసాయి కహ భృగుకులకేతు. స్వామి, ఏం మాట్లాడుతున్నారు? ఎవరో మీ దాసుడి ఈ ధనుస్సులు విరిచి ఉండవచ్చు, మీ ఆజ్ఞను నాకు తెలుపుడు. ఈ మాటలకు పరశురాముడు మరింత కోపోద్రిక్తుడయ్యాడు. సేవకుని పని సేవ చేయుట మాత్రమే కనుక రామా వినుము, నాకు విరుద్ధముగా ఈ శివధనుస్సును విరిచినవాడు సహస్రబాహు వలే నాకు శత్రువు. బాహువైనటువంటి కార్తవీర్యార్జునులాగా ఈ శివధనుస్సును విరిచిన వాడు కూడా నాకు శత్రుడే. ఈ సమూహము నుండి అతన్ని బయటికి రానిమ్ము. ఎవడు విరిచాడో దీంట్లోకి వెళ్ళి గుబ్బులోంచి బయటికి వచ్చి నా ముందర నిలబడనిమ్ము. లేనిచో ఈ రాజులందరూ కూడా నిహతులైపోతారు. అందరినీ ఘోర కఠోర కుఠార దార చేత నరికి వేస్తాను, గొడ్డలి తిప్పుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు విని లక్ష్మణుడు చిరునవ్వు నవ్వుతూ
నిరాధరణగా ఒక చిరునవ్వు నవ్వి, ఇదే చాలు చాలులేవయ్యా అన్నట్టు ఒక నవ్వు నవ్వి ఇట్లా అంటాడు, స్వామి నా బాల్యమున నేను అనేక చాపములను విరిచితిని. నేను చిన్నప్పుడు నేను ఎన్నో ధనుస్సులను విరిచాను, కానీ మీరు ఎప్పుడు కూడా కోపగింపలేదే. ఈ చాపం పైననే, ఈ ధనుస్సు పైననే మీకింత ప్రీతి ఎందుకు అంటే, ఆ మాటలు వినగానే హుమ్ అని హుంకరించి ఒక్కసారి పట్టరాని కోపంతో, ఓరి కుమారా, రాజకుమారా, నీకు సాగు మూడినది, నీవేం పలుకుచుంటివో నీకు తెలియనా? లోక ప్రశస్తమైన ఈ శివధనుస్సును ఇతర ధనుస్సులతో పోల్చడం తగునా అని అంటున్నాడు. లక్ష్మణుడు నవ్వి అంటున్నాడు, ఈశ్వర, మా దృష్టిలో ఈ ధనుస్సులన్నీ సమానమే. తుప్పు పట్టిన ఈ పాదచాపమును విరుచడం వలన కలిగిన నష్టమేమిటి మీకు? తుప్పు పట్టింది, విరగడానికి సిద్ధంగా ఉంది, దాంతో ఇట్లా పట్టుకుంటే పుడుక్కు అని విరిగిపోయింది, దాంతో మీకు వచ్చిన నష్టం ఏమిటి? శ్రీరామచంద్రుడు ఏదో మంచిగా తైలంతో అభిషేకించి పుష్పాలు పెట్టి పూజలు చేస్తుంటే ఏదో కొత్త ధనుసు అనుకున్నాడు పాపం, కానీ పాత తుప్పు పట్టింది లే. అతడు తాకినంతనే ఆ ధనుసు విరిగినది. ఇందులో శ్రీరాముని దోషము ఇసుమంత కూడా లేదు స్వామి. మీరు వ్యర్థంగా ఎందుకు కోపగించుకుంటారు? పెద్దలు కదా. పరశురాముడు తన గండ్రగొడ్డలి వైపు ఒకసారి చూచి పలికిన, అరే దుష్టుడా, నీకు నా స్వభావమును గూర్చి తెలియదు. మీ తల్లిదండ్రులను తాత ముత్తాతలను అడుగు చెప్తాడు పరశురాముడు ఎవరు ఏమిటి అని. నీవు బాలుడవుగానా నిన్ను చంపదలుచుకోలేదు మూర్ఖుడా. నన్ను కేవలము ఒక మునిగా భావించిదివా? నేను ఆజన్మ బ్రహ్మచారిని, కోపిష్టిని, నేను క్షత్రియులకు విరోధనని లోకానికంతా తెలుసు, నీకు మాత్రమే తెలియదా? నా బాహుబలం వల్ల పెక్కుమారుడు ఈ రాజవంశాలంతా నరికి ప్రోగులు పెట్టాను. దానినంతా కూడా బ్రాహ్మణులకు, ఈ ఈ దేశాన్ని అంతా కూడా బ్రాహ్మణులకు దానం చేశాను. మా పరుషులు చూసావా గండ్రగొడ్డలి, ఇది ఊరికే ఇట్లా మోపితే చాలు, ఏనుగు తల కూడా తెగి కింద పడుతుంది. మోపితే గండ్రగొడ్డలి ఏనుగు తలపైన మోపితే ఏనుగు తల కూడా తెగి కింద పడుతుంది. దీనితో 1000 భుజాలు కలిగిన వాడిని చొప్ప నరికినట్టు నరికేసిన. సుమా జాగ్రత్త, ఏమనుకుంటున్నావు? దో మాతు పితహిజని సోచ బసా కరసి మహీసకి చోరా గర్భన్హకే అర్భక దళన పరమ ఘోర అతి ఘోర. నీవేదో ఎదురు వచ్చి మాట్లాడి నీ తల్లిదండ్రులను పుత్రశోకానికి గురి చేయవద్దు. నా పరశువు చాలా భయంకరమైంది. దాని పదునును చూసి, దాని భీకరత్వాన్ని చూసి గర్భంలో ఉన్నటువంటి శిశువులు, రాజకుమారుడు కూడా మరణించారు. పుట్టి చావడం ఎందుకు, ఇక్కడనే చచ్చిపోతే మేలనుకొని. అంటే లక్ష్మణుడు నవ్వుతున్నాడంట. లక్ష్మణుడు నవ్వుతూ మృదువుగా మధురంగా ఆ మునితోటి ఇట్లా అంటున్నాడు, ఓ మునీశ్వర, ఈ మునీశ్వరుడు తానొక యోధుడనని భావించుకునిచున్నాడు. సభ వైపు చూశాడు. సభ వైపు మళ్ళీ అందరితో అంటున్నాడు, పరశురాముని చూపిస్తూ, ఈ మునీశ్వరుడు తానేదో గొప్ప యోధుణ్ణి అని అనుకుంటున్నాడు. మాటి మాటికి గొడ్డలి తిప్పుతున్నాడు, చూయిస్తున్నాడు. బహుశా ఉఫ్ అని ఊరి పర్వతాల్ని సైతం కూడా ఎగరగొట్టాలనుకుంటున్నాడేమో. గాలికి పర్వతాలు ఎగిరిపోతాయా? చూపుడు ప్రేరును చూపగానే వాడిపోవుటకు ఇక్కడ గుమ్మడి పువ్వు లేదు. మీ చేతుల యందు గొడ్డలి ధనుర్బాణాలను చూచిన పిమ్మట నేను కొంచెం అభిమానంతో మాట్లాడాను. మీరు కూడా క్షత్రియుల్లాగా వీరాది వీరుల్లాగా కనిపిస్తున్నారని గౌరవం ఇచ్చి మాట్లాడాను మీతో. నేను మీరు భృగువంశజులని మీ యజ్ఞోపవీతమును చూచి కోపమును నిగ్రహించుకున్నాను. మీ మాటలు సహించితిని. మా వంశం వాళ్ళెవరు కూడా దేవతలను, బ్రాహ్మణులను, గోవులను హింసించరు. శ్రీహరి భక్తులను కూడా హింసించరు. ఎందుకంటే వారిని చంపితే మహాపాపం కాబట్టి. వారితో ఓడిపోతే అపకీర్తి. మీరు మమ్ము కొట్టినా తిట్టినా మేము మీకు పాదాభివందనం చేస్తాము. మీ ప్రతి మాట కూడా కోటి పిడుగులు పడ్డట్టు అనిపిస్తుంది మాకు. ఇక పరశువు గాని ధనుర్బాణాలను కానీ మీరు ధరింపవలసిన అవసరం లేదు.
ఇప్పుడు మేము వచ్చాం, మేము చూసుకుంటాం లోకంలో ఏమైనా ఎక్కువ తక్కువ అయితే. ఆ పరశురాముడు ధనుర్బాణాలను వదిలిపెట్టి ఎక్కడ వెళ్ళి తపస్సు చేసుకోపోయిగా అని అన్నాడు. ఓ ధీరముని, ఓ పరశురామ, ఓ ముని మహేశ్వర, మీ ఆయుధాలను చూసి, మీరు ధరించిన ధనుర్బాణాలని గండ్రగుడ్డల్ని చూసి నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. పరశురాముడు ఈ మాటలన్నీ విని మహాక్రుద్ధుడైపోయాడు. మహాకోపంతో ఊగిపోతున్నాడు. ఆయన కోపానికి అంతు లేకుండా అయిపోయింది. ఈ విధంగా అంటున్నాడు. విశ్వామిత్రుని వైపు వెళ్ళాడు. ఓ విశ్వామిత్ర వినుము, ఈ బాలుడు మెక్కిలి మంధుడు, మీకు శిష్యునిలాగా ఉన్నాడు గాని కుటిలుడు మరియు ఆత్మఘాతకుడే గాక వంశనాశకుడు కూడా అవుతున్నాడు సుమా. సూర్యవంశమను పూర్ణచంద్రుడికి ఇతడొక కలంకుడు, ఉద్దండు, మూర్ఖుడు, ఏమాత్రము భయభక్తులు లేనివాడు. ఇప్పటికిప్పుడే ఇతడిని యముని కడకు పంపగలను. వాస్తవముగా నేను ఉన్నమాటనే చెప్పుచున్నా. నేనెవరి కోసమో ప్రగల్భాలు పలకడం లేదు. తర్వాత ఎవరు కూడా నన్ను నిందిస్తే లాభం లేదు. ఒకవేళ మీరు అతన్ని రక్షింపదలుచుకోవాలంటే నా బలపరాక్రమలు ఎలాంటివో, నా కోపం ఎటువంటిదో ఆయనకు తెలియజెప్పి అతన్ని దూకుని వేగాన్ని అరికట్టండి. మరల లక్ష్మణుడు ఇట్లా అంటున్నాడు. ఓ మునీశ్వర, మీ కీర్తిని మీరే పొగడుకొనుచుండగా ఇతరులతో పని ఏమి? ఇంకా ఇతరులు ఎందుకయ్యా? మీ కీర్తిని మీరే, ఇంతవాడిని అంతవాడిని, కార్తవీర్యుని చంపిన వాడిని, నేను అది చేసిన వాడిని ఇది చేసిన వాడిని అని మీరే చెప్పుకుంటున్నారు. మీ ఘనకార్యములను గీర్చి మీరే పెక్కు మాటలు నోటితో చెప్తారు. ఎవడని చెప్పుకుంటాడా అట్లా? ఇంకా తృప్తి లేనిచో ఇంకా కొన్నింటికి కూడా చెప్పండి, మేము వినడానికి సిద్ధంగానే ఉన్నాము. మీ కోపాన్ని ఏమి ఆపుకోవద్దు. మీ కోపాన్ని ఆపుకుంటే వచ్చేటువంటి లాభం కానీ, మీరు కోపం చేస్తే వచ్చే కీడు కానీ మాకేం లేదు. దాన్ని పూర్తిగా బయటికి పెట్టేసేయండి. ఎంత కోపం ఉందో అంత దానికి బయటికి పెట్టేసేయండి. మీకు కష్టమైతే కావచ్చు, కానీ మీరు వీరులు, ధీరులు, క్షోభరహితులు కావున మీరు ఈ విధముగా దూషించుట సముచితం కాదు. వీరాది వీరులై ఉండి ఈ విధంగా వచ్చి ఈ ప్రజల ముందు ఇట్లా గప్పాలు కొట్టడం మంచిది కాదు. ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు. వీరులై ఉంటే యుద్ధంలో కూడా శౌర్యం చూపించాలి, కానీ ఎక్కడనో పూజించే దగ్గర, బ్రాహ్మణుల దగ్గర చూపించడము మంచిది కాదు. తుంహతౌ కాలుహాక జిల్లావా బార బార మొహిలాగి బులావా సునత లఖినకే బచన కఠోరా పరమ సుధావి ధారిబుకర ఘోరా. ఓ మునీశ్వర, నా మాడి మాటికి యముణ్ణి పిలుస్తూ ఉన్నారు. మీరు ఏదో మిమ్మల్ని సంహరిస్తామని చెప్తున్నారు. మరి ఎంతవరకు సబబో మాకు తెలియడం లేదు అని ఈ విధంగా మాట్లాడుతుంటే పరశురాముడు అమాంతం తన కఠోరమైనటువంటి గండ్రగుడ్డల్ని చేతిలోకి తీసుకున్నాడు. ఎవరు నన్ను నిందింపగలదు? పరుషములాడి ఈ బాలుడు పదార్హుడు, వాడు పదార్హుడు, చంపడానికి తగినటువంటి వాడు, పరుషమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు వీడిని ఏదో పిల్లవాడు అని క్షమించి వదిలిపెట్టాను. ఇతడు చేసినటువంటి దోషానికి, నేరానికి ఇంతకు ముందే ఇతడు చావవలసిన వాడు. ప్రాణాలని గండ్రగుడ్డలికి అర్పించి, దేహాన్ని భూమికి అర్పించి వెళ్ళిపోవలసినటువంటి వాడు అని అంటే, విశ్వామిత్రుడు అంటున్నాడు, నాయనా, ఇతని అపరాధాల్ని క్షమించండి. సజ్జనులైనటువంటి వాళ్ళు బాలుర యొక్క గుణదోషాలని పట్టించుకోరు. వాళ్ళు చేసే పనులను తప్పుబట్టి వాళ్ళను హింసించడానికి పూనుకోరు అని చెప్తున్నాడు విశ్వామిత్రుడు. పరశురాముడు అంటున్నాడు, నా కుఠారము మిక్కిలి పదునైనది, నేను దయారహితుడను, కోపిష్టిని, ఈ గురుద్రోహి అపరాధి నా ఎదుటనే ఉండి నన్ను ఎదిరించుతున్నాడు. అయినప్పటికీ మీ మీద ఉండేటువంటి గౌరవంతో
వీడిని వదిలిపెట్టాలని అనుకుంటున్నాను, ఉపేక్షిస్తూ ఉన్నాను. విశ్వామిత్ర, మీ పైన ఉండేటువంటి గౌరవం ప్రేమతో మాత్రమే వదిలివేయడు సుమా. లేనిచో ఇప్పటికే 2 ముక్కలుగా నరికి ఉండేవాణ్ణి. నా గురు రుణాన్ని, అంటే శివుడు, నా పరమశివుడు నా గురువు, ధనుర్విద్య శిక్షకుడు నాకు. మరి అటువంటి గురువుకు అవమానం జరిగితే దీన్ని అవలీలగా నేను చిటికల మీద తీర్చుకునేవాడిని, కానీ నిన్ను చూసి గౌరవించి ఇంతవరకు కూరుకున్నాడు. విశ్వామిత్రుడు ఆ మాటలకన్నిటికీ మనస్సులోనే నవ్వుకున్నాడు. సరేలే, పోనీలే అనుకుంటున్నాడు. ఈ మునికి ఎచ్చడను తనకు తిరిగి లేనట్లు కనిపిస్తుంది. ఈ పరశురామునికి ఎక్కడ కూడా నన్ను ఎదిరించేవాడే లేడు, ఈ భూప్రపంచం అంతా కూడా నా అదుపాజ్ఞలో ఉండవలసిందే అనేటువంటి భావంతో కనిపిస్తున్నాడు. దీని ఎందుకు కారణం అంటే క్షత్రియులందరినీ కూడా జయించడం వలన వచ్చింది ఈ గర్వం. ఈ గర్వం ఉండడం వల్ల రామలక్ష్మణులను కూడా సామాన్య క్షత్రియులుగా భావిస్తున్నాడు. మహాపరాక్రమశాలురని ఈయన అనుకోవడం లేదు. తాటకి, మారీచ, సుబాహాది రాక్షసులను జయించినటువంటి వాడని అనుకోవడం లేదు. ఇట్లా ఆయన యొక్క మనస్సంతా కూడా కమిలిపోయి, ఇతన్ని మీరు సేవకుడిగా భావించండి, ఇతని పైన కోపాన్ని వదిలిపెట్టండి, కృప చూయించండి. మీరు సమదర్శనుడు, సుశీలుడు, అందరి పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, అందరినీ ఒకే రీతిగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ రామచంద్రుని వచనములను విని పరశురాముడు చల్లబడుచుండగా మన రాముడు కూడా మాట్లాడాడు. మీరు మీ కోపాన్ని వదిలిపెట్టండి, మీరు పెద్దవాళ్ళు అని అన్నాడు. పరశురాముడు కొంత చల్లబడుతున్నాడు. లక్ష్మణుడు ఏదో మాట్లాడి మళ్ళీ నవ్విండు. అతడు నవ్వగానే పరశురాముడి యొక్క నఖశిఖ పర్యంతము, అంటే కాలి గోటి నుంచి వెంట్రుక వరకు మరిగిపోయాడు, కోపంతో మసిలిపోయాడు, ఊగిపోతూ మాట్లాడుతున్నాడు. ఓ రామా, మీ తమ్ముడు మహాద్రోహి, శరీరము ఎర్రగా ఉన్నను, ఈతని మనస్సు నల్లగా ఉన్నది సుమా. ఈతడు పసివాడు కాదు, విషనాగు. స్వాభావికంగానే ఇతడు వక్రబుద్ధి, నిన్ను అనుసరింపడు, నీవలే సుశీలుడు గాడు. ఈ అధముడు నన్ను మృత్యుదేవతా స్వరూపాన్ని తెలుసుకోవడం లేదు అని చెప్పేసి పరమ భయంకరంగా అగ్నిజ్వాల నెయ్యి పోసిన తర్వాత భగ్గుమని మండినట్లు మండాడు. లక్ష్మణుడు నవ్వి అంటున్నాడు, ఓ మునీశ్వరా, విను, నీ ఈ అకారణ కోపమే, ముందు వెనుకలు తెలియకుండా నీకు వచ్చినటువంటి ఈ కోపమే సర్వ పాపాలకు మూలం. కోపం వల్ల ఎవడు ఎంత పతితుడవుతాడో తెలియదు. కోపానికి లోనైనటువంటి వాడు ఎటువంటి దుష్కర్మైనా చేస్తాడు. అతడు లోకానికి కీడుగా దాపురిస్తాడు. కాబట్టి నీ కోపం ఇక్కడ ఎవరిని ఏమీ చేయలేదు, ఏమీ చేయలేక వచ్చినటువంటి కోపం అనేది అని చెప్పి మళ్ళీ కొంత అంటించాడు, అగ్నిని అంటించాడు. మీరు మునులు కాబట్టి కొంచెం దయార్ద్ర హృదయం కలిగి ఉండాలి. నేను మీ సేవకుణ్ణి, కొంచెం కోపాన్ని త్యజించండి, నాపై దయ చూపండి. విరిగిన ధనస్సు అతకదు కదా. ఇంతసేపు నిలబడి మీరు మాట్లాడుతున్నారు, వణికిపోతూ మాట్లాడుతున్నారు, మీ శరీరానికి ఆయాసం, మీ కాళ్లకు నొప్పులు వచ్చిండవచ్చు, కూర్చోండి కొంచెంసేపు. ఈ ధనుస్సు మీకు అత్యంత ప్రియమైనదిగా భావిస్తూ ఉంటే ఇట్లా ఎవరైనా ఒక నిపుణుడిని పిలిచి మంచిగా అతికింపజేసుకుందాము. లక్ష్మణుని ఈ వెటకారపు మాటలకు జనక మహారాజు వణికిపోయాడు. దయచేసి వాగ్వివాదాలు ఆపండి, హద్దులు ఎవరైనా మీరడం ఉచితం కాదు అన్నాడు. పురప్రజలేమో గదగదగదగద వణికిపోతున్నారు. చల్లటి -డిగ్రీల్లో చలికాలంలో ఉన్నటువంటి రీతిగా వణికిపోతున్నారు. ఈ చిన్నవాడు నిజంగా అల్లరివాడు సుమా అని అనుకుంటున్నారు. లక్ష్మణుని నిర్భయ వాక్యములను విని పరశురాముడు క్రోధాగ్ని ఇంకా మంటలుగా ఎగిసిపడుతుంది. ఆ మంటలు ఎగిసిపడడం వల్ల ఆయన శక్తి క్షీణిస్తూ ఉంది. ఒకసారి గట్టిగా కోపం వచ్చిందంటే 6 నెలల శక్తి అంతా కూడా హరించి వేస్తుందట. ఈయన కోపం చాలా టన్నుల కొద్దీ వచ్చిన కోపం కదా, దానివల్ల ఆయన శక్తి చాలా సన్నబడిపోయింది.
అప్పుడు శాంత హృదయంతో శ్రీరాముడితోటి అంటున్నాడు, ఇతడు నీ తమ్ముడు కాబట్టి వేయుచున్నాను. ఇతని శరీరం అందమైనదే కావచ్చు కానీ మనసు మహామలినమైనది. ఇతడు విషముతో నిండిన బంగారు పాత్ర లాంటి వాడు అని ఏవేవో చెప్తున్నాడు. లక్ష్మణుడు మళ్ళీ నవ్వాడు. అప్పుడు రాముడు కనుసన్నలతోటి వారించాడు. లక్ష్మణ అన్నట్టు అన్నాడు. లక్ష్మణుడు తన వ్యంగ్య ధోరణిని మానుకుని గురువు గారి యొక్క సమీపానికి చేరుకున్నాడు. దోగర్భస్రవహి అవని సుని సుని కుఠారగతి ఘోర పరసు అచత దేఖవు జి అత భైరి భూప కిశోరా. ఈ గొడ్డలి భయంకరత్వాన్ని మీకు తెలియదు. ఇది మృత్యుదేవతకు మారుపేరు. నా హృదయం కోపంతో నిండి ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని చంపడానికి చెయ్యి కదలడం లేదు. అసంఖ్యాకులైన రాజకుమారులను వధించిన ఈ గొడ్డలి మీ పట్ల ఎందుకో దయ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. నా స్వభావమే మారిపోయిందా? నా శక్తే తరిగిపోయిందా? ఎందుకోసం ఇట్లా జరుగుతుంది? ఈ దయ నా లోపల దుఃఖాన్ని, దుస్సహమైనటువంటి బాధను కల్పిస్తుంది. ఈ మాటలు విని లక్ష్మణుడు తల వంచుకొని చిరునవ్వుతోటి ఇట్లా అంటున్నాడు, మీ కృపావీచికలు మీ ఆకారమునకు తగినట్లే ఉన్నవి. మీ వజనములు చెట్ల నుండి రాలు పూలవలెనున్నవి. ఓ మునీశ్వర, కృప చూపినప్పుడు కూడా మీ శరీరము దహించుకొని పోయినచో, క్రోధమునకు వశమైనప్పుడు మీ తనువు ఆ విధాతయే రక్షింపవలను అని అంటున్నాడు. పరశురాముడు అంటున్నాడు, జనక, మూర్ఖుడైన ఈ బాలుడు అర్థం లేని పట్టుదలతో నాతో వాదిస్తూ ఉన్నాడు. యమపురి లోపట తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లున్నాడు. వెంబడి ఈ బాలకుని నా వెంబడి ఈడ్చి అవతల పడేయండి. ఇతని పట్ల నేను క్రోధం ప్రదర్శించడానికి ఇతడు చిన్న పిల్లవాడు, మిక్కిలి తుంటరిలాగా ఉన్నాడు. లక్ష్మణుడు మనస్సులోనే అనుకుంటున్నాడు, కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు కదా, మీరు మునుడు కదా, మౌనాన్ని ఆశ్రయించారు, కళ్ళను మూసుకున్నారు, ఏం కనిపిస్తుంది అని చెప్పేసి. ఆ మాటలు గుసగుసలు పరశురాముని చెవిలో పడ్డాయి. ఓ శకుడా, శివధనుస్సును విరిచినది చాలక తిరిగి నాకే జ్ఞానోపదేశం చేస్తున్నావా అని చెప్పేసి ఆయన మండిపడ్డాడు. మండిపడి, రామా, నీ సమ్మతితోడనే నీ తమ్ముడు దురుసుగా మాట్లాడుతున్నాడు. నీవేమో చేతులు జోడించి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నావు. నాతో యుద్ధం చేసి నన్ను తృప్తిపరచండి, లేదా రాముడు అనేటువంటి ఆ పేరును పరిత్యజించండి. ఓ శివద్రోహి, నీ కపటమును చూచి మాని నాతో యుద్ధమును లెమ్ము. లేనిచో నీ సోదరుని కూడా నీతో పాటు వధించదను అని పరశురాముడు బిగ్గరగా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీరాముడు శిరస్సు ఉంచి దరహాసంతో తనలో తాను ఈ విధంగా అనుకుంటున్నాడు, లక్ష్మణుడు తప్పు చేయగా ఈయన నన్ను కోపించుతున్నాడేమి? ఒక్కొక్కప్పుడు మెత్తదనం కూడా దోషమే ఎగును. అప్పుడప్పుడు వక్రబుద్ధిని సాధారణముగా అందరూ గౌరవించుతుందరు. వంకరగా ఉన్న చంద్రుని నెలవంక అని చాలా గొప్పగా గౌరవిస్తారు. పిమ్మట శ్రీరాముడు పరశురాముతోటి ఈ విధంగా అంటున్నాడు, మునీశ్వర, కోపాన్ని విడిచిపెట్టండి. మీ చేతిలో గుడ్డలి ఉన్నది, ఎదురుగా నా తల ఉన్నది. నీ కోపం చల్లారుటకు తగినట్లు చేయండి అని అంటున్నాడు. అంటే ఒక మహాముని ప్రసన్నుని చేసుకోవడానికి ఆ విధంగా శ్రీరామచంద్రుడు మాట్లాడాడు. స్వామి సేవకుల మధ్య యుద్ధం ఎట్లా సంభవిస్తుంది? ఓ బ్రాహ్మణోత్తమ, క్రోధాన్ని విడిచిపెట్టు. నీ వీరోచిత వేషమును బట్టి ఈ బాలుడు ఏమేమో అంటున్నాడు. ఆలోచించడంతో ఇందు అతని దోషం కూడా లేదు. నీ మాటలు, నీ వేషము, నీ భాష ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. బ్రాహ్మణ వేషంతో వచ్చిన మీకు ఈ బాధలు కలిగి ఉండేవి కావు. ఈ ఆయుధాన్ని పక్కకు పెట్టి బ్రాహ్మణ వేషంతో వస్తే నేనెంతో గౌరవించి పంపించేవాళ్ళం నేను. కానీ నేను ఈ విధంగా రావడం వల్ల అది ఉభయులకు దుఃఖమే కలుగుతుంది.
కుటారాన్ని అంటే గండ్రగుడ్డలని ధనుర్బాణాలని ధరించిన మిమ్మల్ని చూస్తే ఎవరైనా మహావీరుడే అని అనుకుంటాడు, అనుకొని ఆ విధంగానే మాట్లాడతాడు. మీ పేరును ఇదివరలో విన్నాడు, మీ స్వరూపాన్ని గుర్తించలేదు. తన వంశానికి తగినట్లుగా ఇతడు మీతో మాట్లాడాడు, సమాధానం ఇచ్చాడు. ఒకవేళ మీరు మునివేష దారి అయి స్వామి వేషంతో వచ్చి ఉంటే మీ పాదధూడిని శిరస్సున ధరించి మీ పాదాలను అభిషేకించి జలాన్ని శిరస్సుపై ప్రోక్షించుకునే వాళ్ళం కదా. బ్రాహ్మణ హృదయము కృపతో నిండి ఉండాలి కదా. ప్రభు, మీకును నాకును సామ్యం ఎక్కడ చెప్పండి? శిరస్సు ఎక్కడ, పాదములు ఎక్కడ? రాముడు అనేటువంటి ఈ చిన్న పేరు నాది, నీ పేరు పరుశువుతో కూడిన రాముడు, గుడ్డలి రాముడు, పరశురాముడు నీ పేరు. పెద్ద అది చాలా గొప్పది నాకంటే కూడా. బ్రాహ్మణోత్తమ, నా యుద్ధ ఒకే ఒక బాణము కల ధనుస్సు ఉన్నది. మీలో పరమ పవిత్రులైన 9 గణములు గలవు, 9 గుణములు గలవు. గుణములు అంటే కళ్ళెత్రాడును కూడా, ధనుస్సుకు బిగించే నారిని కూడా గుణము అని అంటారు. శ్రీరాముడు పదే పదే బ్రాహ్మణోత్తమ, మునీశ్వర, స్వామి అని చెప్పేసి అంటున్నాడు. భార్గవరాముడేమో కుపితుడైపోయి, నీ తమ్ముడు కొంచెం గుర్తుపట్టడానికైనా వస్తుంది కానీ నీవు అసలు గుర్తుపట్టడానికే రావు, నీవు అసలు ఆయన కపటివి. నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఒక సాధారణ బ్రాహ్మణుడిగా భావిస్తున్నావు. నేను ఎటువంటి బ్రాహ్మణుడినో తెలిపాను, నా కథ అంతా మీరు విన్నారు. నా ధనుస్సు, ధ్రువము, బాణములు, ఆద్యములు, నా కోపము, మండుచున్న అగ్ని, చతురంగ బలములు, సమిధలు, మహారాజులు, బలిపశువులు, వారిని ఈ గుడ్డలతోడనే నరికి బలి గావించుదని. ఇట్టి రణ యజ్ఞమునందు అసంఖ్యాకములుగా చేసినటువంటి వాడిని నేను. నా ప్రభావము నీకేమాత్రం కూడా తెలియదు. నువ్వు అనుకుంటున్నావు పరశురాముడు అంటే ఏదో గుడ్డలు పట్టుకొని వచ్చిండు బాపనాయ్ గారు అని అనుకుంటున్నావు. అందువలననే నువ్వు సామాన్య బ్రాహ్మణులాగా నాతో మాట్లాడుతూ జయించాను అనేటువంటి భావంతో మురిసిపోతూ ఉన్నాను. అంటే శ్రీరామచంద్రుడు ప్రత్యుత్తరం ఈ విధంగా ఇస్తున్నాడు. ఈశ్వర, నెమ్మదిగా ఆలోచింపు. మీ కోపమేమో చాలా గొప్పది, నా అపరాధం మిక్కిలి చిన్నది. ధనుసేమో కటికపాతది, మరి తాకక ముందే వీగిపోయినది. నేను కారణముగా గర్వపడదను. నేనే కారణమైన కానీ నేను దాన్ని ఏం పెట్టి పట్టణమని బలం పెట్టి ఇరవలేదు అని చెప్పి ఏదో నిరాదరణ భావంతో, అది మామూలు శాపం అన్నటువంటి భావంతో అంటున్నాడు. ఓ భృగునాథ, బ్రాహ్మణుడవని నిన్ను నిరాదరణ చేసినట్లుగా మీరు భావించినచో సత్యమును వచించదును వినుడు. ఏదో బ్రాహ్మణులని గౌరవిస్తే మీరేమనుకున్నారు? వీళ్ళు పనికిమాలిన వాళ్ళు, చేదగాని వాళ్ళు, చేవదచ్చిన వాళ్ళు అని నువ్వు భావించావు కదా. అట్లా ఎన్నడూ కూడా కాదు. మేము భయముతో తలవంచవలసిన వీరుడు ప్రపంచమున ఎవడు కలడో తెలుపు. మేము వాని ముందు భయపడి, వాని యొక్క విలువిద్యకు ప్రతాపానికి భయపడే వాడు ఎవడున్నాడో చెప్తే నేను మీతో మాట్లాడు అని ఈ విధంగా రామచంద్రుడు పరశురాముతో ఎదురుగా నిలబడి నిర్భయంగా మాట్లాడుతున్నాడు. దాని పర్యవసానం ఏమవుతుంది అనేది మనం రేపటి కథాంశంలో చెప్పుకుందాము. ఇప్పుడు మీరు ఈ విన్నటువంటి అంశం పట్ల మీ యొక్క అనుభూతిని, అభిప్రాయాన్ని ప్రకటించండి. హరే కృష్ణ గురువు గారు, ఇంతసేపు వెయిట్ చేసాం మనం హరే మాట్లాడతాం. కృష్ణ. అది లక్ష్మణుడు ఆ అగ్నిలో ఆద్యం పోసినట్టు ముందే పరశురాముడు కోపంగా ఊగిపోతూ వచ్చాడు. ఈయన ఇంకా అదేంటి పరశురాముడు అంత అది తుప్పు పట్టిన అదేంటి విల్లు అవి ఇవి అని అలా చెప్పి ఇంకా ఆయనని ఆట పట్టించడము, హేళనగా వేళాకోళం ఆడుతూ మాట్లాడడం, అవన్నీ చిన్నపిల్లల మాటల్లాగా, చిన్నపిల్లల వేషాల్లాగా అనిపించాయి. కానీ అంటే అసలు యాక్చువల్లీ ఏంటి పరశురాముడు కోపం తెచ్చుకోకూడదు. నేను అనుకోవడం ప్రకారం ఏంటంటే లక్ష్మణుడు చిన్నపిల్లాడు,
చిన్నపిల్లలు మన ఎదురుగా నీకేం తెలియదులే అన్ని నాకే తెలుసు, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, నువ్వు చెప్పేవి కరెక్ట్ కాదు, అట్లా ఇట్లా అంటే మనం కోపం తెచ్చుకుంటామా? ఏం తెలుసురా నీకు, నాకే అన్ని తెలుసు అన్నట్టు కోపం తెచ్చుకుంటామా? తెచ్చుకోం కదా. అలాంటి పరశురాముడు కోపం తెచ్చుకోవడం అనేది కొంచెం నాకు క్షమించాలి, హాస్యాస్పదంగా అనిపించింది నాకేను. అయ్యో లక్ష్మణుడు ఇట్లా అది మాట్లాడుతుంటే ఆ పరశురాముడు కోపం మనము తెచ్చుకుంటాని. ఈ రామాయణాలన్నీ చదివిన తర్వాత, వాల్మీకి రామాయణానికి వెళ్ళిన తర్వాత, అప్పుడు మనకు ఆ రసోచితము, పాత్రోచితము, యథోచితము అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ కేవలము భక్తి భావంతో మాత్రమే వారు పాత్రలను తీర్చి రూపకల్పన చేశారు. భక్తి అవును. భక్తి భక్తి ఆ అంటే భక్తి లోపల రాముడు, సీత అనేటువంటి పాత్రలతో పాటు ఈయన కూడా ఆ భక్తి భావనామయ సాగరంలో మునిగి తులసీదాసుకు అంతా ఆ అదే కనిపిస్తుంది. కాబట్టి ఆయన తన యొక్క రామచరిత మానసము తులసీ హృదయ మానసం ఇది. తులసీ మానసం ఇది. తులసీ మనస్సులో, తులసీదాసు మనస్సులోంచి పొడమిన రామచరిత్ర ఇది. నిజమే. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా సినిమాల్లో గాని, ఇంతకు ముందు మనం విన్న రామాయణ కల్పవృక్షంలో గాని ఎక్కడా కూడాను అదేంటి పరశురాముడితోటి లక్ష్మణుడు ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఎక్కడా చూడలేదు ఇంతవరకు. నాకు లేదు చాలా లేదు మొదలు లేదు ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత నవ్వొచ్చింది. చిన్నపిల్లాడిలాగా మాట్లాడుతున్నాడే పరశురాముడు ముందర అనిపించింది. ఆ ఇవాళ ఆ సంవాదం కొంచెం చాలా విస్తారంగానే చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. హరే అయితే కృష్ణ. దీంట్లో మనము తులసీదాసు కళ్ళతోటి మనస్సుతోటే చూడాలి దీన్ని. కరెక్ట్. తులసీదాసు తనలో నింపుకున్నటువంటి నిలువు నిస్తారం అంతా కూడా భక్తిమయమై భక్తిలో మునిగి తేలి ఈ ఉన్న సందర్భంలో ఆయన భగవంతుడు పలికించిన విషయాలని రచించాడు. కాబట్టి తులసీదాసు ఆయన ఆయనను గురించి కూడా మనము ఎప్పుడు కూడా ఆ తులసీదాసు స్థాయిలో ఉండి చూడాలి ఆయన. అవును గురువు గారు, అంతే. తులసీదాసు భక్తిమయ ప్రపంచంలో మనం తిప్పుతున్నాడు ఆయన. ఆయన భక్తిమయ ప్రపంచంలో రసమయమైన రామాయణ గాథా ప్రపంచం లోపల మనల్ని అందరినీ తన వెంబడేసుకుని తిప్పుతున్నాడు. చూద్దాం ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా అంతేగా గురువు. కరెక్టే. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. ఒకసారి అంటే నేను ఇవాళ జాయిన్ అయ్యాను. మీరు ఏం చెప్తున్నారో అది మొత్తం పుస్తకం అది తెలియదు అసలు. ఒకసారి పుస్తకాన్ని అది చూపిస్తారేమోనని, లేకపోతే కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కోవాలి ఏంటి అని అది. ఓకే. ఓకే. అది రాసింది తులసీదాస్ గారా అండి? అవునమ్మా. షాప్ లో అడిగితే రామచరిత మానస్ తులసీదాస్ రాసిన పుస్తకం అంటే ఇస్తారు కదా? ఇస్తారు. ఇది నేను చెప్పేది గోరఖ్పూర్ వాళ్ళది. ఇంకా ఇట్లా రామచరిత మానసం రాసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఏదైనా ఒకటే వారి